మన విలువల్ని మనం కాపాడుకుంటూ నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోతే మీరు అనుకునేది ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదు. మీకు ఒక ఇది ఉండాలి. స్టూడెంట్స్కి అందరికీ చెప్తున్నా, మీకంటూ ఒక గోల్ సెట్ చేసుకోవాలి. అక్కడ ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు ఉన్నారు, హై స్కూల్ పిల్లలు ఉన్నారు, ఈ పక్క డిగ్రీ జూనియర్ కాలేజ్ పిల్లలు ఉన్నారు. మీరు కరెక్ట్గా ఇంకొక 6-7 సంవత్సరాల్లో బయట ప్రపంచానికి క్యారియర్ ప్రారంభిస్తారు. కొంతమంది 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో, కొంతమంది 6-7 ఏళ్ళలో. ఇక్కడిచ్చే విద్య ఒక యాంగిల్, ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా కూడా మీకు అందుబాటులోకి వచ్చే పరిస్థితికి వచ్చింది. మీకు ఏ కోర్సు కావాలన్నా చేసే పరిస్థితికి వస్తున్నారు. ఈరోజు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తులో కొన్ని యూనివర్సిటీస్ కానీ, గవర్నమెంట్స్ కానీ, యూజీసీ కానీ అందరూ కలిసి కొన్ని వందల సబ్జెక్ట్స్ని ఆన్లైన్ కోర్సెస్గా పెట్టి ఓసారి ఆ యూనివర్సిటీ ఆధారంగా ఏ డిగ్రీ కావాలన్నా డిగ్రీ ఇచ్చే పరిస్థితి వస్తున్నారు. అంటే ఆన్లైన్, ఆఫ్లైన్. అవసరమైతే కొన్ని అడిషనల్ కోర్సెస్ మీరు చేస్తే మామూలుగా చేతి వృత్తి చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా పిహెచ్డి డిగ్రీ వచ్చే పరిస్థితికి వస్తూ ఉంది. అంటే లెర్నింగ్ అనేది క్లాస్ రూమ్లో చదువుకోవడమే లెర్నింగ్ కాదు. ఎక్కడున్నా నేర్చుకోగలిగితే, దాన్ని ఏ విధంగా ఛానలైజ్ చేయాలని చేయగలిగితే డిగ్రీస్ రావడమే కాకుండా దానికి తగిన విధంగా మీకు ఉద్యోగ అవకాశాలు కానీ, క్యారియర్ కానీ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ విషయం పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పేదరికాన్ని జయించాలంటే ఒక విలువైన ఆయుధం చదువు. ఇదొకటే మార్గం. ఇది కానీ మనం కానీ కరెక్ట్గా చేస్తే సంపద ఆటోమేటిక్గా సృష్టించే పరిస్థితి వస్తుంది. ఈ విషయాలను మీరు గుర్తుపెట్టుకొని, అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఓసారి పార్టీ కోసం త్యాగం చేస్తారు. కొన్ని కారణాల వల్ల వాళ్ళు చనిపోతే ఆ పిల్లలకు దిక్కుదోచిన పరిస్థితి ఉంటే అలాంటి పిల్లలకు పెట్టిన ఇన్స్టిట్యూట్ని ఇప్పుడు దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి భువనేశ్వరి గారు చల్లపల్లిలో అక్కడుండే పిల్లలందరికీ చేస్తూనే దీన్ని ఒక లేటెస్ట్ కింద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎక్సలెన్స్ చేయడానికి వారు ఆలోచిస్తున్నారు. 2 డికేడ్స్ అయింది. నెక్స్ట్ భవిష్యత్తుకి ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ది మేనేజ్మెంట్. మీరు అనుకుంటే చేయగలుగుతారు. దేశం మెచ్చే విధంగా హైదరాబాద్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్ని ఏర్పాటు చేసే బాధ్యత మీరు తీసుకోండి. ఇది సాధ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ, పిల్లలు మీ అందరినీ ఒకటే కోరుతున్నా, నా ఆశ అంతా మీ మీదనే. 2047 వికసిత్ భారత్ మనం తయారు చేసుకున్నాం. ఇందులో మీరు చూస్తే ఇప్పుడే సాంబశివరావు గారు చెప్పినట్టు ఇప్పుడు 4వ ఆర్థిక పెద్ద వ్యవస్థ మంది. 1 or 2 yearsలో 3వ ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం. 38కి 2వ ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం. 47కి ప్రపంచంలోని నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా తయారు కావడమే కాకుండా భారతీయులు ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండే అవకాశాలుంటాయి. అలాంటి 22 సంవత్సరాల్లో పిల్లలు మీరెక్కడ ఉండాలో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇది ఒక రైట్ టైం. మీరు ఒక విజన్ పెట్టుకోండి, సిస్టమేటిక్గా పనిచేయండి. అనుకున్న లక్ష్యం కోసం మీరు పనిచేస్తే ఇది అసాధ్యం కాదు, ఇది సాధ్యం. అలాంటి లక్ష్య సాధన కోసం ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుతూ, మిమ్మల్ని చూసినప్పుడు చాలా సంతోషం. నేను కూడా ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలని అవన్నీ ఇస్తూనే ఈ ట్రస్ట్ని వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రస్ట్గా తయారు చేసి ఇక్కడుండే పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయడానికి అన్ని విధాలా సహకరిస్తానని చెప్పి మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. ఆల్ ది బెస్ట్. ఇప్పుడే హరికృష్ణ చూసాం, ఇంకొక అమ్మాయి అయితే ఎయిర్ హోస్టెస్గా చేరి చాలా కాన్ఫిడెంట్గా ఇక్కడ మన దగ్గరకు వచ్చే మాట్లాడే పరిస్థితికి వచ్చారు. మీరు ప్రాక్టీస్ చేస్తే ఏదైనా సాధ్యం. టీచర్ ఒక లెవెల్లో ఉంటారు,
టీచర్ ఇచ్చినటువంటి నాలెడ్జ్ తీసుకుంటూనే నెక్స్ట్ లెవెల్కి ఎదగాలని మీకు ఆశ ఉంటే, డిజైర్ ఉంటే, ఆ దీక్షతో పనిచేయగలిగితే ఏదైనా సాధ్యం. వీఆర్ ఆల్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం. నేను ఇప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాను, ఈరోజు ఏం చేశాను, నా వల్ల ఎంతమందికి లాభం వచ్చింది, మళ్ళీ రాబోయే 20 సంవత్సరాల్లో